మీ వయసు పిల్లలు మీ వయసులో మీ క్లాసులో ప్రారంభించిన పిల్లలు ఇలా ప్రపంచాన్ని శాసిస్తున్న పిల్లలు కొన్ని వేల మందిని చూశాను. సాధారణ కుటుంబంలో పుట్టినటువంటి పిల్లలు, పిల్లలు, అవకాశాలు లేని పిల్లలు, వనరులు లేని పిల్లలు, కాలికి చెప్పులు లేకుండా డిగ్రీ చదివి ఐఏఎస్ కొట్టిన అమ్మాయిని చూసిన నేను నేను వేదిక మీద మాట్లాడిన ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీలో స్టూడెంట్. ఈ కాలు మీద కాలేసుకోవటం, పక్కన చూడటం, కింద చూడటం, ఆ పడిపోయిన పిల్లోడిని పోలీసులు పట్టుకొచ్చి అదే మెడికల్ కాలేజీ సీరియస్గా ఆ అమ్మాయికి ఉన్న శక్తిని, ఆ ధైర్యాన్ని, ఆ అమ్మాయి సెల్ ఫోన్ తీసుకొని ఆ అమ్మాయి సెల్ ఫోన్లో సోషల్ మీడియాని ఉపయోగించుకొని, సోషల్ మీడియాని ఛాలెంజ్గా ఉపయోగించుకొని నా తమ్ముడు చనిపోబోతున్నాడు, నా తమ్ముడి శరీరంలో ఉన్నటువంటి గుండె, నా తమ్ముడి శరీరంలో ఉన్నటువంటి కళ్ళు, కిడ్నీ, నా తమ్ముడి శరీరంలో ఉన్నటువంటి అవయవాలు, ఏ అవయవాలు ఎవరికి అవసరమో వాళ్ళకి దానం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని సోషల్ మీడియాలో పెడితే, ఈ పక్కన మంగళగిరి పక్కన ఉన్న ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీలో ఈ ఇన్సిడెంట్ జరిగితే ఆ పిల్లోడి శరీరంలో ఉన్న అవయవాల్లో గుండె మెడ్రాస్లో ఉన్నటువంటి ఒక అబ్బాయికి, అదే వయసు అబ్బాయికి కనెక్ట్ అయితే ఆ ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ నుంచి మెడ్రాస్కి వెళ్ళడానికి కరెక్ట్గా 45 నిమిషాల్లో అది చేరితే ఆ గుండె పనికొచ్చిద్ది. అయితే మీ వయసు పిల్లలు ఒక 40 మంది 50 మంది కలిసి సోషల్ మీడియాని కరెక్ట్గా డ్రైవ్ చేస్తే ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ దగ్గర నుంచి ఎయిర్పోర్ట్ వరకు ఒక్క మనిషి కూడా రోడ్డు మీదకి రాకుండా, వితౌట్ పోలీస్, వితౌట్ గవర్నమెంట్, మొత్తం వచ్చినటువంటి యూత్ అంతా రోడ్డు మీద అట్లా నిలబడి బ్యారికేడ్ గడితే ఆ శరీరంలో ఉన్నటువంటి అవయవాలు మెడ్రాస్కి వెళ్తే 7గురికి మళ్ళీ రీబర్త్ ఇచ్చింది ఆ అమ్మాయి. అది మానవత్వం అంటే. నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఇక్కడ కూర్చున్నటువంటి పిల్లల్ని, మీకుందా ఆ శక్తి?